ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్నికల కోలాహలం కనిపిస్తుంది, ఎన్నికల సందడి కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎటు చూసినా కూడా పల్లె పోరులో పల్లె సాక్షిగా నువ్వా నేనా అంటూ సై అంటూ కూడా 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు తహతహలాడుతూ ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఓట్లను అడిగే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం కామారెడ్డి జిల్లాకు సంబంధించి నిజాంసార్ మండలంలోని మాగి గ్రామానికి చేరుకున్నాం. మాగి గ్రామంలో అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున మెంగారం నాగలక్ష్మి శ్రీనివాస్ బరిలో నిలిచారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా తాజా మాజీ సర్పంచ్గా ఉన్నటువంటి అంజయ్య కూడా ఈసారి బరిలో నిలిచారు. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్ హోదాలో అంటే రెబల్గా కూడా ఒక వ్యక్తి కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఈ అంశం అయితే కొంత చర్చనీయాంశం అవుతుంది. జనరల్గా ఒక అధికార పార్టీకి సంబంధించి ప్రతిపక్ష ప్రధాన పార్టీతో పాటు ఇంకోవైపు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీతో పోటీ ఉండబోతుంది. కానీ ఈ మాగిలో మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీలోనే ఇద్దరు ఎట్టకేలకైతే ఒక ఎమ్మెల్యే ప్రతిపాదిత అభ్యర్థి నాగలక్ష్మి శ్రీనివాస్ ఒకవైపు బరిలో నిలవగా మరోవైపు రెబల్ హోదాలో రెబల్ క్యాండిడేట్గా గుర్రపు శ్రీనివాస్ కూడా ఇక్కడ బరిలో నిలిచారు. మరి ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? అధికార పార్టీ నుంచి ఇద్దరు ఒకే ఊరికి చెందినటువంటి అదే గ్రామానికి చెందినటువంటి ఇద్దరు కూడా మాగిలో ఎన్నికల బరిలో నిలిచారు. సర్పంచ్ కావాలంటూ కూడా తెగ ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రతిపాదిత అభ్యర్థి మెంగారం నాగలక్ష్మి శ్రీనివాస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అనూహ్య రీతిలో అంటే అందరి దృష్టి కూడా మాగి వైపు పడింది. సాధారణంగా అధికార పక్షానికి సంబంధించి ప్రతిపక్షం కావచ్చు, ఇంకో ప్రధాన పార్టీకి సంబంధించి పోటీ చూస్తాం కదా, కానీ ఇక్కడ మాగిలో మాత్రం అధికార పక్షంలో అంటే అధికార కాంగ్రెస్ పార్టీలోనూ ఇద్దరు కూడా మీరు ప్రతిపాదిత క్యాండిడేట్గా మీరు ఒకవైపు మీకు రెబల్గా కూడా గుర్రపు శ్రీనివాస్ కూడా వాళ్ళ బరిలో నిలిచారు. ఎలా ఉండబోతుంది మీ ఇద్దరి మధ్య పోటీ కానీ విజయం? ప్రస్తుతం మధ్య బీఆర్ఎస్ మన ఈ రెబల్ క్యాండిడేట్ నా ముగ్గురు మధ్యలో రెబల్కు నాకు మధ్యనే పోటీ ఉండబోతుంది. రెబల్ క్యాండిడేట్ గౌరవ ఎమ్మెల్యే గారి సహకారం మరియు మనోజ్ అన్న, మల్లికార్జున గారి, సాయి పటేల్ గారి సహకారంతో నేను గతంలో చేసిన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అవన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వాళ్ళు నన్ను అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినారు. వీళ్ళందరి పెద్దల సహకారంతో నేను బరిలో నిలిచినాను. నేను గతంలో మాగికి చేసిన సేవా కార్యక్రమాల్లో ప్రజలు నా మీద ఆశీర్వాదం చూపుతారని నమ్ముతూ గట్టి బరిలో నిలిచిన ప్రస్తుత పరిస్థితి కూడా ఆ భగవంతుని ఆశీర్వాదంతో మంచి పొజిషన్లో ఉన్నాను. కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే విజయం నా వైపు ఉందని ధీమాతో ఉన్నాను. ప్రజలందరూ నాకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఊర్లోకి వెళ్ళగానే ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు చేసిన సేవా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలకు నీకు విధేయతగా ఉండి నిన్ను గెలిపించుకుంటాము, నువ్వు గెలుచుకుంటే ఇంకా చాలా కార్యక్రమాలు చేసేందుకు నీకు సత్తా ఉంది అని నేను ప్రజల ముందుకు వెళ్తే నాకు సమాధానం దొరికింది. అదే ధీమాతో ఇప్పుడు బరిలో నిల్చున్నాను. అంటే గుర్రపు శ్రీనివాస్ అధికార పక్షం నుంచి రెబల్గా పోటీ చేస్తున్నారు. మరోవైపు అమర్కత్ అంజయ్య కూడా గతంలో కూడా సర్పంచ్గా ఆయన పోటీ చేసి గెలిచారు. మరి ఆయన అభివృద్ధి ఏం చేయలేదంటారా? అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, మీ రెబల్ క్యాండిడేట్ గుర్రపు శ్రీనివాస్ నుంచి ఎలాంటి పోటీ ఉండబోతుంది మీకు? అతను ఇంతకుముందు గతంలో మాగిలో ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితమే మాగికి వచ్చారు. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆయన ఫుల్ ఫ్లెడ్జ్గా పబ్లిక్ తెలిసింది ఖాళీ 3 సంవత్సరాల నుంచే. అంతకుముందు నేను పుట్టిన నుంచి ఇప్పటి వరకు కూడా నేను మాగి గ్రామంలో ఉండి చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నేను ఏ సేవా కార్యక్రమం కానీ, ఏ దైవ కార్యం కానీ, ఎవరికైనా ఆపద ఉన్నా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకు తీర్చే స్థాయిలో నేను ఉన్నాను ఇంతవరకు కూడా. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో ముందుకు వెళ్తానన్న నమ్మకం ప్రజలకు కలిగింది. అతను ఖాళీ 3 సంవత్సరాల నుంచి ఒక 10-20 మంది గ్యాంగ్తో ఉండి నాదే బలం అన్న ఉద్దేశంతో ఆలోచన చేసి బరిలో నిల్చున్నాడు. ఇది మన అధిష్టానం ఈ విషయం గ్రహించింది. నా సేవా కార్యక్రమం మన మనోజ్ అన్న సహకారము, మల్లికార్జున సహకారం, నేను చేసిన కార్యక్రమాలు కానీ, ప్రజలు నా దగ్గర ఉన్న బలం, మనం మంచిగా ఆయనకు సాయం, వాళ్ళ కుటుంబానికి ఇంతనో అంతనో సాయం చేసిన వాళ్ళం అవుతామని నేను నలుగురు చెప్పగానే నా మాట విని 15,000, 20,000, 30,000 ఆ విధంగా జమ చేసి వాళ్ళ కుటుంబానికి నేను ఆర్థిక సాయం ఇచ్చే స్థాయిలో దాదాపు ఒక 14 కుటుంబాలకు ఇప్పటి వరకు సహాయ సహకారం అందించిన. అంటే మాగి గ్రామం అంటేనే అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుకు ఆజ్యం పోసిన ప్రాంతం ఇది. ఆ వర్గపోరు కారణంగా నాగలక్ష్మి శ్రీనివాస్కు ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందంటారా? ఇక్కడ వర్గపోరు మొదలైందే ఇక్కడ మేము అనుకుంటున్నాము. దీనిపై మీ కామెంట్ ఏంటి? గతంలో కూడా ఇలాంటి వర్గపోరు ఉండే. నేను ఒక 10-12 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి ఇద్దరు పెద్ద మనుషుల పెద్ద వర్గపోరు ఉండి ఊరిలో పండుగలకు నా స్నేహితులు ఇంకో స్నేహితులు ఇంకో సైడ్ ఉండే పరిస్థితి మా మాగిలో ఉండే. నేను నా యువశక్తితోటి పెద్దలను ఒక తాటిపై నిల్చోబెట్టి ఒప్పించి 2 బతుకమ్మలను దసరాను ఒక తాటిపై చేసిన ఘనత నాకుంది. పెద్ద మనుషులకు చాలా రిక్వెస్ట్ చేసి మొత్తం యువతను ఊరిలో ఉన్న పెద్ద మనుషులను ఒక తాటి కూర్చోబెట్టి సంప్రదింపులు జరిపి
ఒక తాటిపై జయించిన. ఇప్పుడు కూడా ఈ వర్గపోరు శాశ్వతం కాదు, తాత్కాలికమే. అతను నిల్చోవాలన్న ఆశ ఆయనకుంది, నేను కూడా గెలవాలన్న ఆలోచన, నేను నిల్చొని గెలవాలన్న ఆలోచన నాకుంది, ఆయనకుంది, నాకుంది. ప్రజలే దానికి ఆన్సర్ చెప్తారు. ఇక గెలవాలన్న దృఢ సంకల్పంతో ఆయనకున్నప్పుడు ఆయన కూడా కొన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తాడు. బంధు మార్బలం అలాంటివి చేయడానికి అవకాశం ఆయనకు కూడా ఉంటుంది. నాకు ప్రజల ఆశీర్వాదం ఉంది, గౌరవ ఎమ్మెల్యే గారి సహకారం ఉంది, మన గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున అండదండలు ఉన్నాయి, ప్లస్ ప్రజల సహకారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వర్గపోరు నన్ను ఏమి ఇబ్బంది పెట్టదు. నేను వన్ సైడ్గా ఎమ్మెల్యే గారి అండదండలతోటి కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి, ఇప్పుడు ప్రజెంట్ మా మాగిలో అభివృద్ధి స్టార్ట్ అయిపోయింది. ఇంకా సర్పంచ్లు కానీ ఎంపీపీ ఏ హోదాలు లేకుండానే మా దగ్గర అభివృద్ధి స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు 28 లక్షల సీసీ రోడ్లు వేయించినాం. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు స్టార్ట్ అయిపోయినాయి. కనుక అభివృద్ధి స్టార్ట్ అయింది కనుక అందరు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు సంబంధించిన అభ్యర్థిని నిల్చోబెట్టి ఆయనను గెలిపించుకుంటే మిగిలిన అన్ని పనులు కూడా చేయడానికి అవకాశం ఉంటుందని అందరూ కూడా అధికార పార్టీ అభ్యర్థి వైపు మొగ్గు చూపే ప్రయత్నం జరుగుతుంది. అంటే మీరు ఇందాక చెప్పినట్లుగా బరిలో నిలవాలన్న తపన ఆయనది, గెలవాలన్న దృఢ సంకల్పం నాగలక్ష్మి శ్రీనివాస్ది. అంటే దృఢ సంకల్పం గెలిచే అవకాశం ఉందా, తపన గెలిచే అవకాశం ఉందా? చివరికి దృఢ సంకల్ప బలం గెలుస్తుంది, ప్రజల ఆశీర్వాదమే గెలుస్తుంది తప్ప మంద ఒక జాగలు ఉందనే ఆలోచన అది కరెక్ట్ కాదు. ప్రజల గుండెలో ఉన్నా, నేను ప్రజల గుండెలో ఉన్నా, ప్రజలకు నేను చేసిన సేవా కార్యక్రమాలు ప్రజలకు మనసులో ఉన్నాయి. నేను చాలా కార్యక్రమాలు చేసిన, ఖాళీ అంబలి చలివేంద్రం లాంటి కార్యక్రమాన్ని కూడా మా ఊర్లో కూడా చాలామంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు, కానీ చేయాలనే గుణం తక్కువ ఉంది. నాకు ఆ భగవంతుడి ఆశీర్వాదంతో నాకు అవకాశం ఇచ్చిండు దేవుడు కనుక ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా ముందుండడానికి ప్రయత్నం చేస్తానే తప్ప నాకెందుకులే ఆ ప్రోగ్రామ్ అని ఒక్కదాన్ని కూడా నేను నేర్చుకోను. ఏ కార్యక్రమం ఉన్నాను నేను ముందుంటా. ఎందుకు బతుకమ్మ పండుగలు గవర్నమెంట్ ఉన్నా లేకున్నా, ప్రభుత్వం చే నిధులు ఉండని లేకున్నా, మా యొక్క సంఘం ఏది మన ఈ దుర్గామాత సేవా సమితి ఆధ్వర్యంలో మేము పండుగలను అంగరంగ వైభవంగా చేయడానికి కోసం చేయడానికి ముందుంటా. నాకు సేవా కార్యక్రమాలు చేయాలంటేనే ఇష్టం. అది దానికి తోడు ఈ అధికార పార్టీ అండదండలతో సర్పంచ్ అభ్యర్థిగా నిల్చుంటే ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకొని మన గ్రామాన్ని చుట్టుపక్కల లేని విధంగా చేయాలన్న సంకల్పంతోనున్నా కనుక ఆ సంకల్ప బలమే గెలుస్తానని నమ్ముతున్నా నేను. అంటే ఒకవైపు గుర్రపు శ్రీనివాస్ కూడా మీపై గట్టి పోటీనివ్వాలని, మీపై విజయం సాధించాలని రెబల్ క్యాండిడేట్గా సర్వశక్తులు అడ్డుతున్నట్లుగా మాకున్నటువంటి సమాచారం. ఆయన వ్యూహాలను ప్రతి వ్యూహాలను ఇప్పుడు మీరా ఇందాక అన్నారు, మాకు బీఆర్ఎస్ పార్టీతో పోటీ లేదు కానీ రెబల్ క్యాండిడేట్తోనే ప్రధాన పోటీ అని మీరు చెప్పినటువంటి ఈ సందర్భంలో గుర్రపు శ్రీనితో మీకు పోటీ ఎలా ఉండబోతుంది? ఆయన వ్యూహాలను ప్రతి వ్యూహాలను ఎలా ప్రతిఘటించే అవకాశం ఉంది మీరు ఒక అధికార పార్టీ అభ్యర్థిగా? ఆయన ఎలాంటి వ్యూహాలు వేసినా మనకు ప్రతి వ్యూహాలు వేసే శక్తి సామర్థ్యాలు భగవంతుడు ఇచ్చిండు. మరియు నాకు సహాయ సహకారాలు అందించినందుకు గౌరవ పెద్దలు ఉన్నారు. నాకు ఆయనతోని పెద్దగా గట్టి పోటీ ఉంటుందని నేను అనుకుంటలేను. ఒకవేళ ఉన్నా దానికి సంబంధించి ప్రజల ఆశీర్వాదం నా దగ్గర ఉన్నప్పుడు అలాంటి ఎన్ని వ్యూహాలు వేసినా అది చిన్న భిన్నమైతే తప్ప అవి విజయం సాధిస్తాయని నేను అనుకోలేను. సో మాగిలా మెంగారం నాగలక్ష్మి శ్రీనివాస్ గెలిస్తే కనుక విజయం సాధిస్తే ఇక్కడ ఓటర్ల మద్దతుతో ఎట్టకేలకు అంటే భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి చూసే అవకాశం ఉంది మాగి గ్రామ పంచాయతీ పరిధిలో? మాగి గ్రామంలో ఒక్క మురికి కాలువలను ఎక్కడ కూడా ఒక్కడి కూడా విడవకుండా ఎస్సీ కాలనీలో మురికి కాలువలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. మురికి కాలువలను ఫస్ట్ అభివృద్ధి చేస్తా. ప్లేట్ల గల్లీలో ఉన్న మురికి కాలువలను, ఎస్సీ కాలనీలో మురికి కాలువలను, తర్వాత పోచమ్మ గల్లీ నుంచి అక్కడ ఉన్న పోచమ్మ గల్లీ ఉంది, ఇంకోటి కొత్త గల్లీ అండి. ఆ గల్లీలో ఉన్న కూడా ఇప్పటి వరకు చాలా ఇండ్లు అక్కడ నిర్మాణం అయినాయి. అక్కడ ఎక్కడ కూడా చిన్న డ్రైనేజ్ వ్యవస్థ లేదు. చాలా ఇబ్బందులు పడుతుంది. ఎవరి ఇంటి పక్కనే వాళ్ళ నీళ్ళు కుంటల్లో ఆనే ఉండిపోతున్నాయి. ఇలాంటి వాటిని నేను ఐడెంటిఫై చేసిన, ఇంతకుముందు నేను నిల్చోక ముందే ఇవి ఐడెంటిఫై చేసిన. అది కూడా మన మనోజ్ అన్న గారికి ఆల్రెడీ ఇంతకుముందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు అవకాశం ఇస్తే అన్న సహకారంతో అవన్నీ నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. మిగిలిన గ్రామంలో ఇంటర్నల్ రోడ్స్ ఏదైతే సందులలో రోడ్లు పెండింగ్ ఉన్నాయి, వర్షాకాలంలో అదంతా బురదమయం అయిపోతుంది. ఇంటర్నల్ రోడ్ ఏ ఆకిలి ముంగట ఏ సంధిలో ఉన్నా ఒక్క ఇంటర్నల్ లేకుండా గౌరవ ఎమ్మెల్యే గారికి పూర్తి సహకారం తీసుకొని అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. వాటర్ నేను ఇంకొకటి సంకల్పంలో మినరల్ వాటర్ మేము షుగర్ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చుకుంటున్నాం. వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు మాకు, కానీ అది ఒక 1.5 కిలోమీటర్ వెళ్ళి తీసుకురావాల్సిన పరిస్థితి మా గ్రామస్తులకు ఉంది. నేను ఆ ఏర్పాటు చేయకుండా మా గ్రామంలోనే మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి మినరల్ వాటరు దగ్గరలో నుంచి తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తా. ఫస్ట్ పాయింట్. మళ్ళీ మన ప్రభుత్వ పాఠశాల ఉంది. ప్రభుత్వ పాఠశాలలో గవర్నమెంట్ నుంచి చేసే పనులు కాకుండా స్వచ్ఛందంగా చేసే ఏ కార్యక్రమమైనా స్కూల్ అభివృద్ధికి నేను తోడ్పాటు ఉంటా. నాకు విద్య అంటే చాలా ఇష్టం. మా పాఠశాల ఇంతకుముందుకు గౌరవ కలెక్టర్ గారు వచ్చి బెస్ట్
స్కూల్గా దీన్ని ప్రకటించారు. మేము కూడా పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం అలాంటి కార్యక్రమాలు నాతో పాటు కాకుండా నా స్నేహితులు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ దగ్గర స్వచ్ఛందంగా స్వీకరించి పిల్లలకు ఏదన్నా అవసరాలు షూ బెల్ట్లు ఏది ఉండని గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా మిగిలిపోయిన ఏ బ్యాలెన్స్ ఉన్నా నేను సేకరణ చేసి అయినా వాళ్ళకు ఇచ్చే విధంగా కృషి చేస్తాను. సో మొత్తం మీద చూసాం కదా, స్థానిక సమరం వచ్చిన వేళ ఎటకెరగ వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రధాన పార్టీల అభ్యర్థులు అయితే తహతహలాడుతూ ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఓట్లను అడిగే ప్రయత్నం కూడా చేయబోతున్నారు. రేపటి నుంచి కూడా ప్రచారం ముమ్మరం చేయబోతున్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ వైపు ఒకవైపు, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, ఇంకోవైపు బీజేపీ అన్న చందగా మారిపోయింది. త్రిముఖ పోటీలో ఎవరు ఓడుతారు, ఎవరు నెగ్గుతారు అనేది ఓటర్లు నిర్ణయించే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి నిజాంసార్ మండలం మాగి గ్రామంలో మాత్రం ఒక విచిత్రమైనటువంటి పోటీ నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ తరపున మెంగారం నాగలక్ష్మి శ్రీనివాస్ ఒకవైపు బరిలో నిలవగా, మరోవైపు అదే పార్టీ నుంచి కూడా రెబల్ క్యాండిడేట్ హోదాలో ఆయన ఎటకల గుర్రప్ సింగ్ కూడా బరిలో నిలిచారు. ఇరువురిపై ఒకరు పరస్పర దూషణలు కూడా చేసుకుంటూ వస్తున్నారు అన్నటువంటి సమాచారం మేరకు మరి ఈ ప్రాంతంలో ఒకే పార్టీ నుంచి 2 వర్గాలు ఏర్పడ్డాయి. వర్గ పోరుకు ఈ ప్రాంతము ఆజ్యం పోసినటువంటి నేపథ్యంలో ఈసారి ఉత్కంఠభరితమైనటువంటి పోరు మాత్రం మాగిలో నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ప్రచార సమయంలో భాగంగా లక్ష్మీకాంతరావు కూడా ప్రచారంకు సంసిద్ధమైనట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ల సహకారంతో కూడా ముందుకు వెళ్తామని, ఖచ్చితంగా విజయం తమకే వరుస్తుందంటూ కూడా శ్రీనివాస్ చెప్తున్నారు. మరోవైపు గుర్రప్ శ్రీను వ్యూహ ప్రతివ్యూహాలకు సంబంధించి తమకు ఆయన పోటీయే కాదు, ఖచ్చితంగా సునాయాసంగా గెలుపు తమకే వరుస్తుంది, ఇక్కడ ఓటర్లంతా కూడా తమకే మద్దతు పలుకుతారంటూ కూడా మెంగారం నాగలక్ష్మి శ్రీనివాస్ అయితే ఎటకలే తమ ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చూడాలి మరి ఒకవైపు గుర్రప్ శ్రీను రెబల్ క్యాండిడేట్ హోదాలో అధికార కాంగ్రెస్ వైపు నుంచి మెంగారం నాగలక్ష్మి శ్రీనివాస్ మరోవైపు అన్న చందగా మారిపోయింది. మరీ ముఖ్యంగా వర్గపోరు తారాస్థాయికి చేరుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే కొంతమంది వర్గపోరు లేదని భావిస్తున్నారు. చెప్తున్నప్పటికీ కూడా అంతర్గతంగా మాత్రం వర్గపోరుకు ఆజ్యం పోసిన ప్రాంతం ఇది. విచిత్రమైనటువంటి పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు మెంగారం నాగలక్ష్మి శ్రీనివాస్ గెలిపే దిశగా పావులు కదపగా, మరోవైపు రెబల్ క్యాండిడేట్ హోదాలో ఉన్నటువంటి గుర్రప్ సింగ్ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, సర్వశక్తులు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి మరి ఇక్కడ ఓటర్లు ఎవరు తమ మద్దతు ఎవరికి అందించబోతున్నారు, ఎవరిని అందలం ఎక్కించబోతున్నారు, ఎవరిని తమ సర్పంచ్గా గెలుపొందించుకొని రూల్ చేసే అవకాశం ఉందనేది తేలాలంటే మనం ఈ పోలింగ్ వరకు, ఎన్నికల వరకు ఆగవలసిందే. ఓవర్ టు స్టూడియో.